మరి మా యొక్క మాకు ఇల్లు ఏంటి ఎంతో మంచి కట్టించిండు. మరి దేవుడి కృపను బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా యొక్క కూలి విషయంలో కూడా చక్కటి ఆరోగ్యం ఆయాసం ఇచ్చిండు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా థామస్ విషయంలో కూడా ఎంతో రాకున్నా కూడా తన డ్రైవింగ్ విషయంలో కూడా ఎంతో తోడుగా ఉన్నాడు. మరి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి తను రమ్మంటే రావట్లేదు. మన కాలశంలో నాకేమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు. నాకేమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు. ఎందుకు రావాలని తను బాధపడ్డాడు. మరి వస్తేనే కదా దేవుడు ఇస్తాడు, ఇబ్బంది తెలుస్తుంది. నేను అడుగుతున్నాను. మరి తను కూడా ఇద్దరం ఉండి అడుగుతేనే కదా దేవుడు ఇచ్చేది. మరి అమ్మాయిన అన్నం అడగకుండా పెడతాడా అని చెప్పడం జరిగింది. మరి దేవుడు అడుగుతేనే ఇస్తాడు కదా చెప్పడం జరిగింది. మరి మొన్నటి కాల సమయంలో మరి పిల్లలు తాగొచ్చింది, చికా చేస్తుంటే మరి వేరాయిలు రాసిన ప్రార్థన చేసిన మరి దేవుడు ఎంతో స్వస్థత ఇచ్చిండు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు. మరి దాని కోసం కూడా అమ్మగారైనా పేరు చేయాలని కోరుకుంటున్నాను. మరి మా లోకంలో నాకు తండ్రిగా తల్లిగా ఎవరు లేరు. మా తండ్రి చనిపోయిన మరో రోజే మా బాబాయ్ వాళ్ళు, మా తమ్ముళ్ళు ఎంతో, మా అక్క వాళ్ళని నన్ను ఎంతో బాధ పెట్టున్నారు. మరి దేవుడికి మొరపెట్టున్నాను. మరి దేవుడు ఎంతో మాకు నెమ్మదినిచ్చిండు. మరి ఇప్పటి వరకు అయితే మా యొక్క పొలం విషయంలో కూడా ఏం మాట్లాడట్లేదు దేవుని కృపను బట్టి. మరి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. మరి అలాగే మా అక్క వాళ్ళు చర్చికి వెళ్ళేటోళ్ళు కానీ మళ్ళా లోకం వైపు వెళ్ళిపోయారు. ఇంత గొప్ప దేవుని తెలుసుకున్నా కూడా మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోయారని బాధపడుతున్నాను. మరి మా చిన్నక్క వాళ్ళు, మా పెద్దక్క వాళ్ళు కూడా మరి మళ్ళా తిరిగి మన దేవుడి సన్నిధికి వచ్చేలాగా అందరూ పేరు చేయాలని కోరుకుంటున్నాను. మరి మా బాబాయ్లు కూడా వాళ్ళు కూడా చర్చికి పోయేటోళ్ళే కానీ మళ్ళా లోకం వైపు వెళ్ళి ఎంతో ఇబ్బంది పెట్టున్నారు మమ్మల్ని. మా తమ్ముడు కూడా మరి చర్చికి పోతారు కానీ వాళ్ళు కూడా అంతే మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టున్నారు. మరి వారు కూడా ఇంకా వాళ్ళు దేవుడి కోసం తెలుసుకొని ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో వాళ్ళు మంచి మనసు కలిగిలాగా అందరు ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నా. అది ఒకటే కోరిక. నేను గర్భఫలం లేక బాధపడట్లేదు కానీ అందరూ కుటుంబంలో కలిసి దేవుని ఆరాధిస్తుంటే బాధగా ఉంది. నా భర్తను ఎప్పుడు దేవుడు నడిపిస్తున్న బాధ. మరి ఈ దినం కూడా రమ్మన్న రాలేదు. మరి దేవునికి అప్పగించి నీ చిత్తం వేసయ్యా, మరి నా జీవితం నేను చేయాలనుకుంటున్నాను, దీని చిత్తం జరగాలని ఆశపడుతున్నాను అని ఇంకా మౌనంగా ఉండిపోయినా. మరి మా యొక్క అత్తమామలు కూడా వారు కూడా ఎంతో చక్కటి ఆరోగ్యం ఆయుష్యం ఇచ్చిండు ఇంతకాలం. వారు కూడా మరి దేవుడి కోసం తెలుసుకొని సన్నిధికి నడుచులాగా అందరూ ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.